అందరికీ షబాత్ షలాం. మన అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. యావే యోబు నీ వశమనున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని అపవాదికి సెలవిచ్చినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అపవాది యోబును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అతడు ఒళ్ళు గోపుకొనుటకైనను మరి ఖాళీ లేకుండగా అపవాది అతని చర్మమునకు కురుపులు కలుగజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చిల్ల పెంకుతో మరి యోబు గోకుకుంటున్నట్లుగా చూస్తున్నా. భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఎలోహింని దూషించి మరణము కమ్మని పలికినట్లుగా కూడా చూస్తూ ఉన్నా. అయితే నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడవద్దు. ఎలోహిం వలన మేలు అనుభవింప తగును, కానీ కీడును మనము అనుభవించలేమా అనే మాటను భార్యతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నా. యోబు తన నోటితో కూడా పాపము చేయలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. తేమానీయుడైన ఎలిఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, ఈ ముగ్గురు కూడా యోబు స్నేహితులు. వీరు యోబు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని అతని ఓదార్చాలని, లేదంటే అతనితో దుఃఖించుటకు యోబు యొద్దకు మరి వచ్చి వారు వచ్చి దూరంగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతనిని వారు పోల్చలేక ఉన్నారు. వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చి 7 దినములు అతనితో మరి నేలను కూర్చున్నట్లుగా చూస్తూ ఉన్నా. ప్రియమైన సహోదరులారా, దుఃఖించే సమయంలో, కష్ట సమయంలో ముగ్గురు స్నేహితులు వచ్చి అతనితో కూడా మరి దుఃఖించినట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనించగలం. ఈనాటి కాలంలో విశ్వాసులమైన భక్తులమైన మనము దుఃఖించి వారి ఇంటి వద్దకు వెళ్ళి మనం దుఃఖిస్తున్నామా? బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము ఆ బాధల్లో పాలుపంపులు పొందేవారిగా ఉన్నామా? చూడండి, అలాంటి స్నేహితులు మనకు ఉన్నారా లేదా అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయినప్పటికీ భార్య సరి అయిన సాటి అయిన సహాయం కలిగిన భార్య ఏమంటుందో చూసారా? నీవు యావే నామమును దూషించి మరణము కమ్మని పలికినట్లుగా కూడా చూస్తూ ఉన్నాను. చూడండి, తనకున్న యావదాస్తి పోయినను యావే ఇచ్చను, యావే తీసుకుపోయినన్న మాట మాట్లాడాడు. ఇక్కడ చర్మానికి దేహానికి కురుపులతో వచ్చినప్పటికీ కూడా మరి మేలు అనుభవించిన మనము కీడును అనుభవించడానికి కూడా మనము ముందుకు రావాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యోబు. భార్య బలహీనురాలు కాబట్టి, స్త్రీ బలహీనమైన ఘట్టము కాబట్టి ఆ మాట పలికినప్పటికీ నీవు మూర్ఖురాలుగా మాట్లాడవద్దు అని వారించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. స్నేహితుల గురించి, భార్య గురించి, యోబు యొక్క నమ్మకాన్ని గురించి, విశ్వాసముని గురించి మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలం. కాబట్టి ఈ దినమున మనము మన విశ్వాసము ఎంతవరకు ఉన్నది? ధనము పోతుంది, గృహము పోతుంది, లేకుంటే నాకు వచ్చిన నా కష్టము ఎటో వెళ్ళిపోతుంది అని బాధపడుతూ ఉన్నావా? పిల్లలు నా మాట వినట్లేదు అనే దిగులుతో ఉన్నావా? విశ్వాసాన్ని కోల్పోతున్నావా? యావే భయభక్తులు గల జీవితం నుంచి తొలగిపోతున్నావా? ఈ దినమున నీ గురించి, నా గురించి, మనందరి గురించి, అలాంటి వారి గురించి
మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ భక్తిని కోల్పోవద్దు. ఏ పరిస్థితుల్లోనైనా మేలును నీవు అనుభవించిన నీవు కీడును కూడా అనుభవించే శక్తిని, బలాన్ని, జ్ఞానమును నీవు పొందుకోవాలని యావే ఈ కొన్ని మాటల్లో నీకు నాకు తెలియజేస్తున్నాడు. మరి అటు రీతిగా యావే మనల్ని బలపరచునుగాక. ఆమేన్.